హాయ్ అందరికీ. ఈరోజు బయటికి వెళ్ళే పని ఉందండి, అందుకని తొందరగా అయిపోయి టిఫిన్ ఏదంటే ఉగ్గాని బజ్జీ అనమాట. చాలా త్వరగా అయిపోతుంది. ఉగ్గాని అంటే తెలుసు కదండి, మరమరాలతో చేస్తారు కదా, అదే బొణుగులతో చేస్తారు కదా. తెలంగాణలో బొణుగులు అంటారు, మేమేమో మరమరాలు అంటాం. చాలా త్వరగా అయిపోతుందండి. అలాగే బీట్రూట్ ఫ్రై చేశాను. ఈసారి బీట్రూట్ ఫ్రై చేసేటప్పుడు పల్లీలు వేసుకొని చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఈ ఫ్రై ఒకటే చేశానండి. ఇంటికి వచ్చిన తర్వాత రైస్ పెట్టుకోవచ్చని, చల్లారిపోతుంది కదా అందుకోసం అనమాట. ఇప్పుడైతే మేము బయలుదేరిపోయి డీమార్ట్కి వచ్చేసామండి. అంటే మొన్న జూన్ నెలలో క్రెడిట్ కార్డ్ మీద 20% క్యాష్ బ్యాక్ ఇచ్చారంటండి. అది ఒక అమౌంట్ కొంచెం వచ్చింది, 3000 4000 అవుతుందంట. మాకు కొన్ని అవసరమైనవి ఉన్నాయండి, ఇలా స్టూలు, కొన్ని బట్టలు, మా క్యాతికి వాటర్ బాటిల్స్ అవన్నీ అవి తీసుకుందామని వెళ్ళాం అనమాట. మాకు ఈ ఆరెంజ్ కలర్లో కనబడుతుంది కదండి, ఆ సైజ్ స్టూల్ కావాలన్నమాట. కొంచెం స్ట్రాంగ్గా ఏమున్నాయో చూసుకొని తీసుకుంటున్నాం. ఇవి బ్లూ కలర్వి బాగానే ఉన్నాయి కానీ హైట్ తక్కువ ఉన్నాయండి. ఇక్కడ గ్యాప్స్ ఉండి బ్లూ కలర్, గ్రే కలర్ ఉంది చూడండి, అది చాలా డెలికేట్గా ఉంది, అది 200. ఇంక ఇవన్నీ బాగానే స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. హైట్ సరిపోవట్లేదని మేము ఆరెంజ్ కలర్ది తీసుకున్నాము. అది మిడిల్లో కూడా సపోర్ట్ ఉందన్నమాట, బాగానే ఉంది సపోర్టు. వెయిట్ని కొంచెం ఆపుతుంది కదండి. ఇవైతే చిన్నపిల్లలకి సరిపోతాయి, కొంచెం పెద్దవాళ్ళకైతే సరిపోవు. అందుకోసమని ఆరెంజ్ కలర్ది అయితే స్ట్రాంగ్గా ఉంది. కొంచెం మిడిల్లో కూడా ఒక లెగ్ లాంటిది ఇచ్చారు, అందుకని వెయిట్ కొంచెం ఆపుతుందని తీసుకున్నామండి. ఇంకా మా క్యాతి వాటర్ బాటిల్ కావాలని చూసుకుంటుంది, వెళ్ళేటప్పుడు తీసుకుంటానులే అని చెప్పానమాట. ఈ గ్లాసెస్ కూడా చాలా బాగున్నాయండి. ఇది 99 రూపీస్ అంట, కాకపోతే లీటర్ వాటర్ పట్టేలా ఉన్నాయి, మరీ పెద్దగా ఉన్నాయన్నమాట. తీసుకుందాం అనుకున్నాను కానీ 100 రూపీసే, కానీ చాలా పెద్దగా ఉన్నాయి. జ్యూస్ చేస్తే ఇంకా 1/2 లీటర్ పడుతుంది అనుకుంటండి. 1/2 లీటర్ మనం తాగం కదా, అంత పెద్ద పెద్దవి కూడా మనం హోల్డ్ చేయలేము, అందుకని తీసుకోలేదు. కొంచెం చిన్నగా ఉంటే బాగుండేది అనిపించింది. ఈ వాటర్ బాటిల్స్ కూడా చాలా బాగున్నాయండి, 249. ఇంతకుముందు తీసుకున్నామండి, అందుకే ఇంకా వద్దని చెప్పాను. అది మధ్యలో స్ట్రా లేకపోతే తాగట్లేదండి, స్ట్రా మోడల్ అయితే తాగుతుంది అనమాట వాటర్. ఇవి కూడా బాగున్నాయండి, నాప్కిన్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నేను 2-3 టైమ్స్ వాష్ కూడా చేశాను, అందుకే మళ్ళీ కూడా తీసుకున్నాను అనమాట. ఇలా చిన్నపిల్లల క్లిప్స్ అవి ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. టిట్టు ఇటు చూపి నాకు పెట్టుకుని. వెరీ గుడ్. రోజు రమ్మని ఇదే పెట్టుకుంటాను. అవునా, బాగుంది. నేను ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా కానీ ఏదో ఒక దగ్గర, అంటే క్లిప్స్ దగ్గర కానీ, ఇలాగా అద్దాల దగ్గర కానీ, చెప్పల దగ్గర కానీ ఆపేసి నీకు నచ్చినవి తీసుకుని నాకు చూపిస్తూ ఉండు అని చెప్తూ ఉంటానండి. అందుకని తను అటు ఇటు వెళ్ళిపోకుండా తనకి నచ్చినవి ట్రై చేసి నాకు చూపిస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే తను అటు ఇటు వెళ్ళిపోదు, మైండ్ డైవర్ట్ అవ్వదు, మళ్ళీ నా దగ్గరికే వస్తుంది. అందుకోసం అని అలా చెప్తానమాట. అలాగే అందుకని అద్దాలు అవి పెట్టుకుని ట్రై చేసి నాకు చూపిస్తూ ఉందన్నమాట. లేకపోతే ఏం చేస్తుందంటే అక్కడ కొంతసేపు, ఇక్కడ కొంతసేపు, అటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయి నేను వెతుక్కుంటూ ఉండాలండి. ఇప్పుడైతే తనే నన్ను వెతుక్కుంటూ వస్తుంది, అందుకోసమని అలా చెప్తానమాట. ఈ స్టూల్ని అయితే అందరూ బాగా అడిగారండి, ఇది ఎంత అండి, బాగుంది, స్ట్రాంగ్గా ఉంది అని అడిగారు. అదైతే 600 పడిందండి. ఇవి కూడా అనండి షర్ట్స్ మేము ట్రాలీలో వేసిన తర్వాత అందరూ అడిగి ఎక్కడున్నాయి అని అడిగి మొత్తం ఒక 6 ఏమో ఉన్నట్టున్నాయండి, అంతే. అవి కూడా అయిపోగొట్టేశారనమాట. ఇవి రెండు 500 పడిందండి, 499, 499. ఇవి 2 కలర్సే వచ్చినాయండి, గ్రీను, ఆరెంజ్. లైట్ కలర్సే ఉన్నాయి, మరి సింక్ అవుతుందో ఏమో తెలీదు. ఇదైతే సింక్ అవ్వలేదండి, ఇంకా వీడియోలో లైట్గా కనిపిస్తుంది కానీ కొంచెం డార్క్ కలరే అనమాట, పిస్తా గ్రీన్ లాగా ఉంటుందండి. ఇది చాలా బాగుంది. ఇలాంటిది నేను ఇంకో ఎల్లో కలర్ కూడా తీసుకున్నా, ఇదిగోండి, ఇది ఎల్లో కలరే, ఇది కూడా లైట్గా కనిపిస్తుంది. ఇది 399 అండి, కానీ సింక్ అవ్వలేదు, కలర్ కూడా షేడ్ ఏం అవ్వలేదండి, బాగుంది. ఇది కూడా నేను వాష్ చేశానండి, ఇది చాలా రోజుల క్రితం తీసింది, ఇప్పుడు ఏం వీడియో లేదు, అర్జెంటుగా అది అప్లోడ్ చేయాలి కదండి మానకుండా, అందుకోసమని అప్లోడ్ చేస్తున్నా. అంటే 1 మంత్ బ్యాక్కి తీసుకున్నానండి, మరి
ఇది ఎడిట్ చేసి పెట్టి రెడీగా ఉందండి. వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసేయడమే, అందుకని తొందరగా అయిపోతుందని అప్లోడ్ చేస్తున్నా. ఇవైతే ఉన్నాయండి ఇప్పటికీ కూడా. ఈ క్వాలిటీ అయితే చాలా బాగుందండి బెడ్షీట్. 5 years బ్యాక్ సేమ్ క్వాలిటీ తీసుకున్నామండి. అప్పుడైతే 299, ఇప్పుడైతే 499. సేమ్ క్వాలిటీ అండి. చాలా బాగుందన్నమాట క్వాలిటీ అయితే. అసలు కలర్ షేడ్ అవ్వడం కానీ సింక్ అవ్వడం కానీ ఏం లేదనమాట. చాలా బాగుందన్నమాట. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. కాటన్ అయితే కాదండి, సిల్క్ బ్లెండ్, కాటన్ బ్లెండ్ అంటారు కదా, అలాంటిది అనమాట. సమ్మర్ అయితే వేడి వస్తుందండి. సమ్మర్లో అవాయిడ్ చేసేసి మిగతా సీజన్లో వేసుకుంటాం అనమాట. సమ్మర్ 1 month మాకు బాగా వేడిగా ఉంటుంది. ఆ రోజుల్లో వేయనమాట. మిగతా రోజుల్లో అయితే కంఫర్ట్గా ఉంటుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మొత్తం అంతా ఇలా ఉంటుంది. వైట్ కలర్ అస్సలు లేదండి, అందుకే తీసుకున్నా ఒకటి. ఎప్పుడైనా అకేషన్గా వేయచ్చు అని నాకు చాలా బాగా నచ్చింది అనమాట. హడావిడి లేకుండా సింపుల్గా ప్లెజెంట్గా ఉంది కదా అని తీసుకున్నా. ఇవి సేమ్ కలర్సేనండి, కాకపోతే డిజైన్స్ వేరు అనమాట. అందుకోసం తీసుకున్నా. ఇదిగోండి చూడండి, 5 years బ్యాక్ తీసుకున్నా. 300 each one. పెద్దది బెడ్షీటు, కింగ్ సైజ్ అండి బెడ్షీట్ కూడా. కలర్ అయితే ఎక్కడా పోలేదండి, కొత్త దానిలానే కనిపిస్తుంది చూడండి. అలాంటివి మేము 2 తీసుకున్నాం అనమాట. ఇప్పటికీ వాడుతూనే ఉన్నాం. 5 years బ్యాక్ తీసుకున్నాం. మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, నేనైతే రికమెండ్ చేస్తాను. ఇప్పుడైతే నేను రివిజన్ చేపిస్తున్నానండి. రివిజన్ చేయించకపోతే ఏంటంటే మర్చిపోతుంది అనమాట. వచ్చినవే తనకి నోటుకు వచ్చినవే మొత్తం అన్నీ వస్తాయండి. హోంవర్క్ బాగానే చేస్తుంది, మర్చిపోతుంది అనమాట. అందుకోసమని మళ్ళీ రివిజన్ చేపిస్తున్నా. ఇంకా కారంగా ఏమన్నా చెయ్యి అని అంటే ఇలా బొడుగులు చేయిస్తున్నానండి. అంటే తొందరగా అయిపోతుంది కదా. ఇప్పటి వరకు షాపింగ్ చేసి వచ్చి అలసిపోయాం కదండి, అందుకని చాలా సింపుల్గా తొందరగా అయిపోయేది చేస్తున్నాను అనమాట. మేము ఎక్కువ ఆయిల్ వాడమండి, అందుకని డీప్ ఫ్రైలు అయితే ఏమి ఉండవు. ఇదేనండి వాళ్ళ వీడియో. ఉంటానండి.